జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డంతో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఈ ఘటనపై పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ స్పందించారు. దీనిపై ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులను స్వాతంత్ర సమరయోధులంటూ చేసిన వ్యాఖ్యలపై ఆ దేశంలోనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శలేంటి ఇవాళ మనం తెలుసుకుందాం. ఇషాక్ వ్యాఖ్యలపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా మండిపడ్డాడు. ఉగ్రవాదులను పాక్ ఉప ప్రధాని స్వయంగా స్వాతంత్ర సమరయోధులని పిలుస్తున్నారు. ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదు. ఇది అవమానకరమే కాదు, ఉగ్రవాదానికి మేం మద్దతిస్తున్నాం, ప్రోత్సహిస్తున్నాం అంటూ బహిరంగంగా అంగీకరించినట్లే అవుతుందని డానిష్ కనేరియా సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. ఇక్కడ తాను పాక్ లేదా దేశ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదన్నాడు. ఉగ్రవాదం చేతిలో పాక్ తీవ్రంగా బాధపడుతుందని చెప్పుకొచ్చాడు. శాంతి కోసం నిలబడే నాయకత్వం అవసరం ఉందన్నాడు. తాను హిందువును అయిన కారణంగా తన సహచర క్రికెటర్లు వేరుగా చూస్తూ హేళన చేస్తూ ఇబ్బందులు పెట్టేవారని తెలిపారు. తాను ఎప్పుడైనా సరే మానవత్వం, వాస్తవం చెప్పే వైపే ఉంటాను, ఆ వైపే నిలబడతానని చెప్పుకొచ్చాడు. అంతకుముందు ఉగ్రదాడిపై పాక్ ప్రధాని స్పందించకపోవడం పైన కూడా విమర్శలు గుప్పించాడు. దాడిలో పాక్ హస్తం లేకపోతే ప్రభుత్వం, పాక్ ప్రధాని షరీఫ్ ఎందుకు వెంటనే ఈ దాడిని ఖండించలేదని ప్రశ్నించాడు ఆ క్రికెటర్. ప్రస్తుతం మనం చూడొచ్చు, పాక్ తరపున కనేరియా 61 టెస్టులు, 18 వన్డేలు ఆడాడు. ఆ టెస్టుల్లో 261, వన్డేలో 15 వికెట్లు తీశాడు. సో రీసెంట్ గా భారత్ పాకిస్తాన్ కి సంబంధించి క్రికెట్ విషయంలో కఠినమైన నిర్ణయం తీసుకుంది. అదే BCCI పాకిస్తాన్ తో క్రికెట్ ఆడేదే లేదంటూ కూడా తేల్చేసింది. దీని వాళ్ళపై బాగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు కూడా కొంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.